అనంతపురం జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కార్తికేయ రెసిడెన్సీలో పెట్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. లైఫ్ కేర్ పెట్ జోన్ పెట్ క్లినిక్ కు చెందిన డాక్టర్ షర్మిల పెట్స్ ఆరోగ్యంపై కీలక సూచనలు చేశారు. పెట్స్ ను కుటుంబ సభ్యుల్లాగా చూసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్ షర్మిల అన్నారు. పెట్స్ కు తప్పనిసరిగా వ్యాక్సినేషన్, డీవార్మింగ్ చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా రేబిస్ నుంచి రక్షణ కోసం వ్యాక్సిన్ ఎంతో అవసరమని తెలిపారు. పెట్స్ కు ఆహారం అందించే విధానం, ఫుడ్ ఫీడింగ్ షెడ్యూల్ విషయాల్లో సమీపంలోని వెటర్నరీ డాక్టర్ను సంప్రదించాలన్నారు. జిల్లాలో యానిమల్ బర్త్ కంట్రోల్ సర్జరీలు జరుగుతున్నాయని, పెట్స్ కు రేబిస్ వ్యాక్సిన్ వేయించడం మంచిదని డాక్టర్ షర్మిల సూచించారు. ప్రెజెంట్ డేస్ అందరూ కూడా చాలామంది పెట్స్‌ని తెచ్చుకొని పెంచుకుంటా ఉంటారు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పెట్స్ అనేవి మన ఫ్యామిలీలో మెంబర్స్‌గానే ట్రీట్ చేస్తున్నాము. మనం పెట్స్ తీసుకునేటప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలి అనేది చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. దాని మీద చిన్నగా మీకు ఒక చిన్న క్లారిటీ కోసం అనేది చెప్తున్నాను. యూజువల్‌గా మనం పెట్స్ తెచ్చుకునేటప్పుడు మస్ట్ అండ్ షుడ్‌గా వ్యాక్సినేషన్ అండ్ డీవార్మింగ్ అనేది ఉండేటట్టు చూసుకోండి. దీనివల్ల పెట్‌కి ఏం కాకుండా మనం పెంచుకుంటున్నందుకు మనకు కూడా ఫర్దర్‌గా ఏ ప్రాబ్లమ్ ఉండకుండా ఎస్పెషల్లీ రేబీస్ అనేది రాకుండా కూడా వ్యాక్సినేషన్ అనేది చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు పెట్స్‌కి యూజువల్‌గా వచ్చే డిసీజెస్‌లో పార్వో గానీ, డిస్టెంపర్ గానీ, హెపటైటిస్ గానీ వీటిని అవాయిడ్ చేయాలి అనుకుంటే గనక ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సీజనల్‌గా మనం చూసుకున్నట్లయితే టిక్ ఫీవర్ గానీ, డిస్టెంపర్ గానీ, పార్వో అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దానికి కూడా మనం ప్రివెంటివ్‌గానే రాకుండా ముందే గానీ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ టిక్స్‌ని ఎంత వీలైతే అంత రెడ్యూస్ చేయడానికి, అంటే టిక్ ఇన్ఫెస్టేషన్ లేకుండా ఉండేటట్టు చూసుకోవడం వల్ల మనం ఈ టిక్ ఫీవర్ అనే దాన్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ పార్వో అండ్ డిస్టెంపర్ అనేది మాత్రం వ్యాక్సినేషన్ ద్వారా అవాయిడ్ చేయొచ్చు. అండ్ మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి వాటి ఫీడింగ్ షెడ్యూల్ అనేది కానీ, ఏ ఫుడ్ పెట్టడం మంచిది, ఏ ఫుడ్ పెట్టకపోవడం, ఏ ఫుడ్ని అవాయిడ్ చేయడం మంచిది అనేది తెలుసుకొని దాని యాజ్ పర్ ఫీడింగ్ షెడ్యూల్ ప్రకారం మనం ఫీడ్ చేసుకున్నట్లయితే పప్పీ కూడా హెల్తీగా ఉంటుంది. మనకి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. యూజువల్‌గా స్ట్రే పప్పీస్ కూడా మన స్ట్రీట్స్‌లో తిరుగుతూ ఉంటాయి. చాలామంది మానవత్వ భావంతోనే ఫీడ్ చేయాలి అని కొంతమంది చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది భయపడే అవకాశం కూడా ఉంటుంది. ఏమైనా అటాక్ చేస్తుంది అన్న దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఈ అట్ ప్రెజెంట్ అయితే మన డిస్ట్రిక్ట్‌లో అయితే యానిమల్ బర్త్ కంట్రోల్ సర్జరీస్ అనేవి జరుగుతున్నాయండి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ యానిమల్ బర్త్ కంట్రోల్ పాపులేషన్‌ని మెయింటైన్ చేయడం కోసం యానిమల్ బర్త్ కంట్రోల్ సర్జరీస్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వ్యాక్సినేషన్ కూడా, రేబీస్ వ్యాక్సినేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతోంది. సో మీరు ఇన్ కేస్ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి స్టెరిలైజేషన్ సర్జరీస్ గనక అది చేయించుకోవడం అనేది మంచిదండి. ఫర్దర్‌గా పాపులేషన్ పెరగకుండా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం రేబీస్ నుంచి కూడా మనం అవాయిడ్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుందండి.